హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మై నేమ్ ఇస్ పవన్. స్ట్రైట్ ఇంటు ద పాయింట్ వెళ్ళిపోదాం మనం లేకుండా. నందూస్ వరల్డ్ కాంట్రవర్సీ, ఇది కాంట్రవర్సీ అనొద్దు ఇంకా. నందూస్ వరల్డ్ స్కామ్, నందన గారు మధుకర్ గారు కలిసి చేసిన స్కామ్. ఇట్స్ ఎ బిగ్ స్కామ్. ఇట్స్ ఆల్మోస్ట్ మీరు ఊహకి అందలేనన్ని డబ్బులు కూడా ఉన్నాయి. మనం ఈ స్కామ్ గురించి మాట్లాడుతున్నాం, లైక్ విక్టిమ్స్ గురించి, విక్టిమ్స్తో మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను కూడా విక్టిమ్స్తో మాట్లాడాను. మీకు చార్ట్ చూపిస్తా, బట్ కొన్ని డీటెయిల్స్ నేను పోస్ట్ చేయలేను. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఒక పర్సన్ది, అది ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయి అవి, ఈ కాన్వర్జేషన్స్. ఆయనతో మాట్లాడాం మొత్తం. ఆయన పెట్టిన తర్వాత చాలా విషయాలు తెలిసే. నేను ఫస్ట్ అది రికార్డ్ చేయలేదు, తర్వాత ఆయనకి రికార్డింగ్ కూడా ఓకే అన్నారు. బట్ ఆయన ఏం చెప్పారంటే, యూకేలో ఉన్నారు ఎఫెక్టెడ్ పర్సన్స్, అక్కడ ఆల్మోస్ట్ 45 మెంబర్స్ ఉన్నారు అక్కడ యూకేలో మోసపోయిన వాళ్ళందరికీ ఒక గ్రూప్ ఉంది. వాళ్ళు మంచిగా కోఆర్డినేట్ అవుతున్నారు ఇక్కడ మీడియా వాళ్ళతో కూడా. నేనేమన్నానంటే, కుదిరితే ఇలా కాదండి, జూమ్ కాల్ ట్రై చేద్దాం అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసుకుంటున్నా, నేను వర్క్ చేసుకున్నా, కానీ అవ్వట్లేదు. అది అయితే దాని గురించి మాట్లాడదాం. బట్ దీని ద్వారా నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కొత్తది కొన్ని వింత విషయాలు, వింత ప్యాటర్న్లు తెలిసే త్రూ సోషల్ మీడియా. అది ఈ వీడియోలో నేను చెప్తా. సో వీడియో షేర్ చేయండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మోర్ దెన్ ఏ స్కామ్. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏమిరా మంచి జరిగింది ఇప్పుడు వరకు అంటే, ఎవరు చేసిన వీడియోలో అయినా కొత్త వాళ్ళు ఎవరు మోసపోరు ఇప్పుడు ఇక్కడి నుంచి. అది చాలా ప్లస్ పాయింట్. ఇప్పుడు ఇంపాక్ట్ అయిన వాళ్ళకి పైసలు వస్తాయి లేవో కాసేపు పక్కన పెడదాం. కొత్త వాళ్ళు మోసపోరు, వీళ్ళ దగ్గరనే కాదు, ఇంకెవరి దగ్గర కూడా మోసపోరు. ఎందుకంటే ఎంత తెలిసిన తర్వాత కూడా మోసపోతే మనం ఏం చేయలేం. బట్ రియలైజేషన్ అనేది వస్తుంది. ఓకే, బయట ఇలా జరుగుతుంది, ఇంత పెద్ద ఫ్రాడ్లు జరుగుతుంది, మనం గుడ్డిగా నమ్మకూడదు, ఏదైనా లెజిట్గా లీగల్గా వెళ్ళాలి అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇంపాక్ట్ వల్ల, ఈ అవేర్నెస్ వీడియోలు, అందరూ వీడియోలు చేయడం వల్ల, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఏమైనా మంచి జరిగిందిరా అంటే ఇది. మరి వాట్ అబౌట్ మోసపోయిన వాళ్ళంటే అది మాట్లాడదాం. ఫస్ట్ థింగ్, నేను ప్రతిసారి చెప్పినట్టు, ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి అర్జెంట్గా ఫిక్స్ ఇచ్చి కంటే ముందు దాని రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి. రూట్ కాజ్ తెలిస్తే దానికి ఇచ్చిన ఫిక్స్ మనం కరెక్ట్గా ఇవ్వగలం. సో దట్ అది మళ్ళీ రెప్లికేట్ అవ్వదు. ఇప్పుడు ఈ స్కామ్ తాలూకా రూట్ కాజ్ ఏంద్రా అంటే, ఇది హైలైట్. ఈ స్కాము ఎలా జరిగిందంటే, ఇది ఎలా జరిగిందానికన్నా ముందు దీనికి బేస్మెంట్ పడింది 2 ఏళ్ళ క్రితం. 2 ఏళ్ళ క్రితం నేను టైం లైన్స్ కూడా మ్యాచ్ చేసుకున్నాను. మీకు ఒక ఆయన ఉన్నాడు యూకే ఆయన మంచిగా ఆయన పాపం బాధితులతో మాట్లాడుతున్నాడు. ఈ నందన గారితో మాట్లాడారు. నందన గారు అసలు ఇంటర్వ్యూ కాదు కదా, కాల్ కూడా కనెక్ట్ చేయనివ్వట్లేదండి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతూ అంటే. ఈయన దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఈయన అడిగిన ఆ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఇవ్వట్లేదు. ఫస్ట్ మీకు ఇది చెప్తా చూడండి, ఈ వీడియో ప్లే చేస్తాను, మీరు వినండి జాగ్రత్తగా. వెరీ ఇంపార్టెంట్. సిస్టర్ గిరేన్ సిస్టర్ సొమ్మకూడదు సోకూడదు అన్నట్టు అబ్బాయిది పంచల దావత్ చేపించి పేమెంట్ అంతా ఈ పొరగాలతో చేపించారు. ఏ సంగతి? ఇంత ముందుకే నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. నేను ఆ వీడియోలు చేస్తున్నా కదా 2-3 రోజుల నుంచి. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయన్నా, అదనా ఇదనా ఇట్లా చేసిరనా అని చెప్పి. ఏందో కథ అడుగుదామని చెప్పేసి మాట్లాడినా. ఆయన ఏ వాట్సాప్ గ్రూప్ లో లేడట, ఆయనకు అసలు తెలియదట ఇవన్నీ నడుస్తున్నాయని. నా రీల్ ఏదో చూసి వచ్చిండు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వెళ్తున్నారు, పుట్టలకెళ్ళి సీమలెళ్ళినట్టు వెళ్తున్నారు సిస్టర్. అయితే ఏంది కథ అని అడిగితే చెప్పిండు, ఎప్పుడే ప్రూఫ్ ఉన్నాయంటే పంపి తమ్మి అని చెప్పిన. అన్ని పంపించిండు సిస్టర్. నాకు దాంట్లో ఒకటి వెరైటీ ఏమనిపించింది అంటే చెప్తా ఇనురి. ఆయన పేమెంట్లు చేసిండు చాలా మందికి, ఒక 9 లక్షల లాగా చేసిండు. దాంట్లో మధు గారు కూడా ఉన్నారు. ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తా. గానీ ఈ మిగతా వాళ్ళందరూ ఆ టైమింగ్, వాళ్ళ పేర్లు, ఆ కంపెనీ పేర్లు అన్ని చూస్తే ఇవన్నీ ఒక నెల ముందు, ఆ పంచల పార్టీకి ఒక నెల ముందు జరిగినాయి. బేసిక్ గా వీళ్ళందరూ ఆ పార్టీకి సప్లై చేసిన వాళ్ళు అంటున్నారు. ఏదో ఒక సప్లై, ఏం సప్లై చేసారో నాకు తెలియదు కానీ మొత్తం వాళ్ళకి ఏపిచ్చిరు తోటి పైసలు. ఏం సిస్టర్ ఈ గలీజ్ పని ఏంది? ఇదేనా? గిట్నే ఉంటదా? మొత్తం ఒక్కొక్కరి ఫోన్ నెంబర్లు, ఆ ఫోన్ పే డీటెయిల్స్, ఏ టైం కొట్టిరు, ఎంత కొట్టిరు అన్ని ఉన్నాయి. అదానా ఇంకా జర అయినాక ఇంకో రీల్ పెడతా. ఆ రీల్ ఒక టైం స్టాంప్ ఉన్నది, ఒక డీటెయిల్స్ అయితే చెప్తా మీకు. ఇంకోటి, మీరు మీ పేర్లు చెప్పి ఎవరో పైసలు వసూలు చేస్తారు ఇండియాలో అని చెప్పారు కదా, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అతానా వాళ్ళ పేర్లు కూడా బయట పెడతా, రాగు. ఓకే. సో సిస్టర్, నేను మళ్ళా చెప్తున్నా, మీరు ఏం చేసారో ఏం చేయలేదో నాకు ఎరకలే, కానీ
ఇదంతా జర వ్యవహారం అంతా జర రకంగా ఉన్నది. ఏది ఉన్నా కుల్లం కుల్ల బయటకు వచ్చి చెప్పేసేరి ఏంది ఈ సమస్య ఇంతటితో ఓడిసిపోతుంది. లేదు చూసారు కదా, ఇది ఇంకా ఉన్నాయి. ఫస్ట్ ఇది మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 years బ్యాక్ ఇవి ఇండియా వచ్చారు, మొత్తం ఫ్యామిలీ అంతా ఇండియా వచ్చారు. ఆ వీడియోలు ఇంకా ఉన్నాయి, నందూస్ వరల్డ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. మేబీ ఆమె డిలీట్ చేసేవచ్చు. ఎందుకు డిలీట్ చేసేవచ్చు అంటున్నానో తెలుసా? ఆ వీడియోలు కూడా ప్లే చేయొచ్చు, కానీ వాళ్ళు స్ట్రైక్ లేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంసీ అంతా కోఆర్డినేట్ అయి ఉన్నారు కాబట్టి కష్టం, వాళ్ళు గట్టిగా వేసేస్తారు. సో సేఫ్ సైడ్కి నేను వేయట్లేదు. వెళ్ళి చూడండి, ధోతీస్ ఫంక్షన్ అని చెప్పి చూడండి, నందూస్ వరల్డ్ ధోతీస్ ఫంక్షన్ అని చెప్పి ఫంక్షన్కి ముందు వీడియో ఓపిక్గా చూడండి, ముందువి చూడండి, వెనక్కి చూడండి. నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడు డౌట్, అప్పట్లో కొంతమందికి డౌట్ వచ్చింది, ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఏంటంటే ఓకే సరే వాళ్ళు రిచ్ వెల్ సెటిల్డ్, బట్ ఇంత రిచ్చా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నారు. ఇంత గ్రాండీర్గా చేస్తున్నారు, వచ్చిన వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్లు కానీ అక్కడ చేస్తున్న హడావుడి. ధోతీ ఫంక్షన్ అంటే అబ్బాయిలకు కూడా చేస్తారన్నమాట, అమ్మాయిలకి చేసినట్టు అబ్బాయిలకి పంచి కట్టడం అన్నమాట. కొంతమందికి ట్రెడిషన్ ఉంటుంది, అదేం తప్పు కాదు. మ్యాటర్ ఏంటంటే అక్కడ పట్టుకున్నారు ఎవరిని, బకరాల్ని, సారీ టు సే దిస్, అక్కడ దొరికారు. ఇక్కడ ఏది ఈ వీసా రిలేటెడ్ మేము ఇలాగ చేయిస్తాము, ఏది ఈ కాజులు ఇప్పిస్తాం, కాజులు అసైన్ చేయిస్తాం, మీకు జాబులు ఇప్పిస్తాం, ఇవి అంతా. సో అప్పుడు ఆ ఈవెంట్ ఏదైతే జరిగిందో, ఆ ఈవెంట్ పెద్ద ఈవెంట్ ఏదైతే జరిగిందో దానికి ఫండింగ్ ఈ వీసా బాధితులు ఉంటారు చూసారా, వాళ్ళు వేసారు. క్యాటరింగ్కి ఒకళ్ళు, లైటింగ్కి ఒకళ్ళు, ఫోటోగ్రఫీకి ఒకళ్ళు, అలా ఒక్కొక్కరికి. ఆ ప్రూఫ్లు కూడా ఈయన పెట్టాడు, ఆ రీల్ కూడా ప్లే చేస్తారు. సో అక్కడ మొదలైంది, దీని ఇన్సెప్షన్ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మరి తెలిసిపోతే దొరికిపోతారు కదా బ్రో అంటే, ఏదైనా ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఎప్పుడు మోసం చేయరు. మీకు బెట్టింగ్ యాప్ల్లో కూడా అంతే, మీరు బెట్టింగ్ యాప్లో మోసపోయిన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ తెగ వచ్చేస్తే డబ్బులు మనకి వచ్చేస్తే విత్డ్రా చేసేసినవి అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. తర్వాత నుంచి రావు. ఎందుకంటే మీకు ఆ ట్రస్ట్ వాడు బిల్డ్ చేస్తాడు, ట్రస్ట్ మీదే కదా నడుస్తుంది ఇదంతా. ఇక్కడ కూడా ట్రస్ట్ ఎలా ఉంటుంది, నందు వాళ్ళు వచ్చారు, చాలా మంచి ఫ్యామిలీ, ఇలా జాబ్లు ఇప్పించారు, డబ్బులకి తీసుకొని జాబ్లు ఇప్పించారు అనేది మాట్లాడరు. ఏదో ఫ్రీగా ఇప్పించినట్టు జాబ్లు ఇప్పించారు, వీసా ఇప్పించారు, జాబ్లు ఇప్పించారు. ఓ 3-4 వస్తాయి. ఆ 3-4 మౌత్ టాక్ 3 million 4 million కూడా సరిపోదు. మనలో తెలుసు కదా, కర్ణుడు కజిన్ సిస్టర్లా ఫీల్ అవుతారు అన్నమాట. సో ఆ మౌత్ టాక్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వీళ్ళు అసలైన స్కెచ్ మొదలెడతారు. తర్వాత అందరూ వచ్చారు, మోసపోయారు, మోసపోతూనే ఉన్నారు. ఎక్కువ పర్సెంట్ మోసపోతున్నారు. ఆమె అంటారు, పుచ్చిపోయిన యాపిల్స్ ఎగ్జాంపుల్ ఇచ్చారా, ఆ పుచ్చిపోయిన ప్రాబ్లం ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ పుచ్చిపోయిన యాపిల్స్ వస్తున్నాయి. ఒకరికో ఇద్దరికో మంచి యాపిల్స్ వచ్చి ఆ 2 యాపిల్స్ పట్టుకొని అవి నడుపుతున్నారు మొత్తం. నెక్స్ట్ ఈ మ్యాటర్ ఏంటంటే, యూకేలో 9 కంపెనీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశారు. అందులో 2 పోయాయి, 7 ఉన్నాయి, 7 3 కాజ్ లేవు. అండ్ ఆ 4 కూడా ఏదో ప్రాబ్లం అవుతుందంట. సో దానికి ఏమైనా వీళ్ళు వివరణ ఇస్తున్నారా అంటే లేదు. సో వీళ్ళు బిజినెస్ మోడల్ ఎలా బిల్డ్ చేశారా అంటే, ఇప్పుడు నేను చెప్పాను ఒక ఎంటిటీ అనేది ఉండాలి. వీళ్ళు కన్సల్టెన్సీ, నేను నీకు జాబ్ ఇప్పిస్తాను అంటే ఒక కంపెనీ ఉండాలి కదా, దానికోసం ఆ సైట్లు, దానికోసం వీళ్ళు రెస్టారెంట్లు. ఈ రెస్టారెంట్ ఎందుకు అంటే అదొక ఎంటిటీ. అందులో నేను నీకు కిచెన్ మేనేజరు, ఫ్లోర్ మేనేజరు, షెఫ్, లేకపోతే ఆ సామాన్లు తేడానికి నాకు ఒక డ్రైవర్ కావాలి, ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక సినిమా ఉంటుంది అబ్బా, తమిళ సినిమా భద్రం ఏదో, అందులో ఉంటాయి ఇలాంటి స్కెచ్లు, దానికోసమని పెట్టారు. మ్యాటర్ ఏంటంటే కిచెన్కి వస్తున్న రెవెన్యూ ఏమీ లేదు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను 7 కంపెనీల్లో అట్లా ఏదిటికి రెవెన్యూ లేదు, బట్ ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే చూపించుకోవడానికి. ఇప్పుడు వెంకీ సినిమాలోనే మోసం చేయడానికి ఒక స్కెచ్ చేస్తారు చూసారా, సేమ్ ఆ టైపే. మాకు ఇది ఉంది, ఇందులో నీకు ఇది వస్తుంది అని చెప్పి మోసం చేసి కాస్ట్ని తీసుకురావడమో, లేకపోతే అది చూపించి కాస్ట్ ఇస్తారని చెప్పడం. రకరకాల సినారియోస్ నేను ముందు వీడియోలో చెప్పినట్టు. సో అలాగా ఆ రెస్టారెంట్ వాళ్ళకి కూడా హిస్టరీ అది అక్కడ యూకేలో ఉండి ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి. ఆవిడ ఏమంటున్నారు, ఎలిగేషన్స్ అంటున్నారు, కానీ ఆవిడ సైలెంట్గా ఉన్నారు, ఆన్సర్ అవ్వకుండా పిచ్చి సర్కాస్టిక్ రీలు చేస్తుంటే జనాలకు కోపం రాదా? మీరు చేసింది ఇంత పెద్ద తప్పు, ఇంత పెద్ద బ్లండర్, ఇంత పెద్ద మోసం చేశారు బ్రాడ్ లైట్లో. జస్ట్ మీ నమ్మకం అనే బేస్లో మీ సబ్స్క్రైబర్సో మీ ఫాలోవర్సో నమ్మి మోసపోయారు.
ఓకే లెజిటా అంటే ఎవరిది లెజిట్ కాదు, బట్ అలా దారుణంగా మోసం చేయడం ఇన్ని లక్షలు, 20 లక్షలు 30 లక్షలు. నేను ఇంత మాట్లాడిన ఆయన ఏం చెప్పాడంటే పాకిస్తాన్ వాళ్ళ దగ్గర డ్రైవింగ్కి 85 లక్షలు అంట, జస్ట్ డ్రైవర్ జాబ్కి. ఆలేమైపోవాలి. ఇప్పుడు మ్యాటర్ ఏం జరుగుతుందిరా అంటే, నేను ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నా. ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది 22వ తారీఖున, అది ఆల్రెడీ సర్క్యులేట్ అవుతుంది. కానీ అసలు వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిరా అంటే, విక్టిమ్స్ తాలూకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రతి స్టేట్లో బాధితులు ఉన్నారు. ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, కేరళలో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, సాలిడ్గా 10-12 స్టేట్లు ఉన్నారు. ప్రతి స్టేట్లో 1 or 2 ఎఫ్ఐఆర్లు ప్లేస్ చేయడానికి వాళ్ళు ఆ ప్రాసెస్లోనే ఉన్నారు. వాళ్ళు ఒక టీమ్గా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు, ఎందుకంటే బయటకు వచ్చింది, అవేర్నెస్ వచ్చింది కాబట్టి. ఒక ఎఫ్ఐఆర్ ఓకే, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉంటే ప్రెషర్ పెరుగుద్ది, లుక్అవుట్ నోటీస్ కూడా రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంది. వాళ్ళు ట్రై చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ ఇండియాలో కాకుండా అక్కడ కూడా ట్రై చేస్తున్నారు. అక్కడ ఏంటంటే నేను చెప్పినట్టు అక్కడ గవర్నమెంట్ ఇలాంటి వీటి మీద రియాక్ట్ అవ్వదు. అండ్ ఫస్ట్ థింగ్ ఇది స్ట్రైట్గా అయ్యే పంచాయతీ కదా, బ్యాక్ డోర్లో అయ్యేవి. అక్కడ లీగల్ కౌన్సిల్తో వీళ్ళు ఎంతో కొంత ఫండింగ్ చేసుకొని వాళ్ళు అక్కడ అప్రోచ్ అవుతున్నారు. సో అక్కడ కూడా ఒకటి పడుతుంది. తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళకి ఎవరైతే నందన గారికి లీగల్ నోటీసులు వెళ్తాయి. దాని తర్వాత హాజరు అవ్వమంటారు. ఒకనొక టైంలో వాళ్ళు హాజరు అవ్వాలి. ఇప్పుడు బార్బల్ పిచ్ మీటింగ్ ఉన్నాడా, ఆయన ఎక్కడో యూఎస్లో ఉన్నాడు కానీ హాజరయ్యాడు. ఎందుకు? కేసులు పడ్డాయి, వచ్చాడు, ఫైట్ చేస్తున్నాడు, ఓకే. అలాగే వీళ్ళు రావాలి. రాలేదు అనుకోండి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది 2 వారాలు 3 వారాలపై చల్లారిపోతుంది అనుకుంటున్నారు పాపం వైఫ్ అండ్ హస్బెండ్. అది అవ్వదు ఈ కేసులో. ఎందుకు అంటే చాలామంది ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ ఎఫ్ఐఆర్లు, ఎక్కువ లీగల్ నోటీసులు ఇన్ డిఫరెంట్ స్టేట్స్ పడ్డాయి అనుకోండి, సచ్చినట్టు రావాలి. సో నేనేమన్నా అంటే అక్కడ వరకు తెచ్చుకుంటారో నాకు తెలియదు, అక్కడ వరకు అది అవుతుంది. ఎందుకంటే విక్టిమ్స్ ఎవరు సైలెంట్గా ఉండట్లేదు, చేస్తారు పాపాలు, చాలా మోసపోయారు కాబట్టి. వీళ్ళకున్న మినిమం రెస్పాన్సిబిలిటీ ఏందో 28 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్లో దాని రిలేటెడ్ మాట్లాడకుండా రివర్స్లో జనాల్ని తిట్టడం, రివర్స్లో విక్టిమ్ని తిట్టడం, వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకున్నారంటే వీళ్ళు ఎంసీఎంతో కోఆర్డినేట్ అయ్యి ఛానల్ నడుపుతున్నారు. వీళ్ళు మోడరేటర్లను పెట్టుకొని ఒక్క నెగిటివ్ కామెంట్ ఎందుకు లేదు చెప్పండి? ఒక్క నెగిటివ్ కామెంట్ ప్రతి దానికంతా 24 hours 36 hours బ్యాకే ఉంటాయి పాజిటివ్ కామెంట్స్. లేటెస్ట్గా మీరు ఒక వీడియో నేను చెప్పింది రాంగ్, నన్ను రాంగ్ అని మీరు ప్రూవ్ చేయండి. నందూస్ వరల్డ్ ఛానల్కి వెళ్ళండి, యూట్యూబ్ ఛానల్కి, ఆర్ నందూస్ వరల్డ్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. అందులో షార్ట్ కానీ, రీల్ కానీ, లేటెస్ట్ వీడియో కానీ, పోస్ట్కి కానీ వాళ్ళు చూడండి అంత మోడరేటర్లు అంత ఎఫిషియెంట్గా ఉన్నారు. వెళ్ళి ఒక కామెంట్ పెట్టండి, మీరేం తిట్టవలసిన లేదు. నేను ఇది వివరణ ఇవ్వండి అని చెప్పి వెంటనే పోతుంది. మీరు మోడరేటర్లు పెట్టుకొని, మీరు కామెంట్లు డిలీట్ చేసుకొని, మీరు డబ్బులు చేయించుకొని జనాల్ని డబ్బులు తీసుకున్నారు. డబ్బులు ఇచ్చిన ఏంటి ఇప్పుడు ఇలా ఎవరైతే ఇప్పుడు నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా చెప్పండి? నాలా చేసిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చారు ఎవరైనా? డబ్బులు ఇచ్చేసుకోవాల్సిన కర్మ ఏంటి? మీరు డబ్బులు ఇచ్చేస్తున్నారు. మీకు అసలు స్టోరీ ఏంటో తెలుసా? ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఏదైతే ఒకటి ఉందో ఇబ్రహీంపట్నం అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ పెట్టనివ్వకుండా చాలా ప్రెషర్ పెట్టారట. ఎలా అంటే త్రూ మినిస్టర్స్ ద్వారా కాంటాక్ట్, అక్కడి నుంచి సిఐ నుంచి ఎస్ఏ, అప్పుడు ఆ స్టేషన్లో కావాలి ఇంకో స్టేషన్లో ఆయన పెట్టాడు కష్టపడి. ఇప్పుడు పెట్టక ముందు స్టోరీ చెప్తున్నా, ఇప్పుడు ఇంకంత ప్రెజర్ చేయలేరు. ఇప్పుడు ఆ మినిస్ట్రీ చెప్పినా కూడా మినిస్టర్ అమ్మ మీ భాగవతం అంతా మొత్తం యూట్యూబ్లో వచ్చిందామని చెప్తారులేండి. బట్ చూడండి అలా వాడుతున్నారు. సో ఇలాంటి సాలిడ్ నేనేమనుకున్నా అంటే ఇలా కాదు, జూమ్ కాల్లోనే అది రికార్డింగ్ చేసుకుని మొత్తం ఆయన ఫోన్ కాల్లోనే బోల్డ్ సినారియోలు చెప్పాడు. ఆయన అప్పుడు నేను మాట్లాడిన పర్సన్ ఏంటంటే ఆయన దగ్గర వీసా ఉండేది. నాకు డౌట్ వచ్చింది, మీ కాన్సెప్ట్ ఏంటి, మీరు కొంచెం పెద్ద ఆయనలో ఉన్నారు కదా అని చెప్పి. ఆయన వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయినప్పుడు వీళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుందంట, వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్, దాని ద్వారా ప్రమోట్ చేస్తారు. వీళ్ళకి గుడ్ విల్ కూడా ఉంది కదా. సో అలా వీళ్ళు అప్రోచ్ అయ్యి మనీ కట్టి ఆయన ఏమనుకున్న రెన్యువల్ అవ్వడం కష్టం. సో ఈ వర్క్ పర్మిట్ తీసుకొని జాబ్ చేస్తూ తర్వాత వాళ్ళ వైఫ్ని తెప్పించుకొని, అప్పుడు వైఫ్ డిపెండెంట్ వీసా మీద వస్తుంది కదా, తర్వాత ఆమెకి జాబ్. ఇది ఇలా చాలామంది పాపం ఎల్ఎండ్ ప్లాన్ అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వకపోవడం అంటే 20 లక్షలు బొక్క. ఈయనది ఒక కేసు. ఇంకో ఆవిడ మాట్లాడుతున్నారు చూసారా, ఆవిడ ఏంటంటే చదువు మీద వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళు బిజినెస్ మోడల్ స్టూడెంట్స్ అండి మెయిన్. ఎందుకంటే స్టూడెంట్స్ది చదువు అయిపోగానే 2-3 నెలల టైం ఉంటుంది.
అప్పుడు ఈ ట్రాప్లో పడుతున్నారు. ఇక్కడ 6 నెలలు డ్రాగ్ అవుతుంది, డబ్బులు కట్టేస్తారు. వాళ్ళు ఏం చెప్పుకోలేరు, చేయలేరు. తర్వాత వాళ్ళే తగిలేస్తారు, ఆ కంట్రీ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకో బ్యాచ్ అయితే ఇంకా దారుణమైన బ్యాచ్. నేను చెప్పాను కదా, ఇండియా నుంచి వీళ్ళు నమ్ముకొని డబ్బులు కట్టి ఫస్ట్ వీసా వస్తుందని చెప్పాను కదా, ఇక్కడికి వస్తే కంపెనీస్ ఉండవు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. సో రకరకాల సినారియోస్ ఇవన్నీ అందరూ ఆ జూమ్ కాల్లో మాట్లాడి వినిపిస్తే బాగుంటుంది అనుకున్నా, అవ్వట్లే. అయిన వెంటనే చేస్తారు. దీంతోపాటు నేను ఒక లీగల్ కౌన్సిల్ ఒకరు అప్రోచ్ అయ్యి, నాకు సెపరేట్గా ఉన్నారు, బట్ దీనికోసం అని చెప్పి ఒకరు అప్రోచ్ అయ్యి వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. అన్నీ పవన్ గారు చెప్పొద్దు యూట్యూబ్లో, అది సైలెంట్గా చేయాలి, అది ఎలాగా వెయ్యాలి అనేది తర్వాత మీరు వీడియోలో వివరంగా చెప్పొచ్చు అని చెప్పి ఆవిడకి విక్టిమ్ డీటెయిల్స్ కూడా పెట్టాను. సో వాళ్ళు కోఆర్డినేట్ అయితే ఆమె లీగాలిటీస్ చెప్పారు, అసలు ఎలాగ ప్రొసీడ్ అయితే వెర్డిక్ట్ వస్తుంది. మనకి ఇక్కడ కావాల్సింది ఎండ్ రిజల్టే కదా. నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ వచ్చింది. ఏంటి కొత్తగా ఎవరో మోసపోరు. బట్ దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు వీళ్ళు ఎవరైతే చేశారో వీళ్ళ సైడ్ నుంచి ఫస్ట్ రియాక్షన్ రావాలి. పాయింట్ నెంబర్ 1, సారీ రావాలి. పైసలు వెనక్కి రావాలి అంటే వీళ్ళ మీద లీగల్గా ఏదైనా చేస్తేనే కదా. ఆ లీగల్గా ఎలా చేయాలనేది ఆవిడ కొంచెం చెప్పారు. ఇంకా డీటెయిల్గా చెప్తాను, బట్ అది అప్పుడే రివీల్ చేయొద్దు, అంత అయ్యాకే చేయండి అని చెప్పారు. సో ఐ రెస్పెక్ట్ దట్, అందుకు నేను చెప్పట్లేదు. బట్ నేను చెప్పిన విషయం ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా లీగల్ కౌన్సిల్స్ చూసినా విన్నా వాళ్ళకి అర్థమవుతుంది ఎలా చేయాలో అనేది. సో నేనేమంటానంటే ఇదేమీ వర్కౌట్ అయ్యే కేసు కాదు అనుకోవద్దు, వర్కౌట్ అవుతుంది. విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారో అందరూ కంప్లైంట్ రేస్ చేయండి, ఎఫ్ఐఆర్ రేస్ చేయండి ఇన్ యువర్ రెస్పెక్టివ్ స్టేట్స్ విత్ యువర్ ప్రూఫ్స్. మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి చేయండి. యూకేలో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. మీరు కూడా ఒకటి కాదు మల్టిపుల్ వేయడానికి ట్రై చేయండి. లేదు మీ దగ్గర మనీ లేదు, ఫండింగ్ కావాలంటే మీకు ఫండింగ్ కావాలి అని ఫండ్ రేస్ చేయండి, 3 మంది ఇస్తారు. నాకు అర్థమైంది అక్కడ ప్రాబ్లం ఏంటంటే అవర్లీ బేసిస్ అంటారు, అరగంటకు కూడా మనీ తీసుకుంటారు, గట్టిగా తీసుకుంటారు, షేర్ కూడా అడుగుతారండి. సో వాళ్ళు ఆల్రెడీ చిదిగిపోయి ఉన్నారు నేను ఇందాక చెప్పినట్టు. సో ఫండ్ రైజింగ్ లాంటివి చేస్తే కొంతమంది ఫ్రీగా చేసేవాళ్ళు ఉంటారు సోషల్ కాజ్ కోసం, అలాంటి వాళ్ళు రావచ్చు. ఎప్పుడైతే యూకేలోని ప్రెషర్ పెట్టి, ఎందుకురా అంటే అక్కడికి వాళ్ళ జ్యుడిషియరీ బాడీ, మన జ్యుడిషియరీ బాడీ, నాకు లీగల్ కౌన్సిల్ చెప్పారు, కొన్ని సేమ్గా ఉంటాయంట లాస్, కొంచెం ఈజీగా ఇది చేయొచ్చండి పని. సో అక్కడ ఫైల్ చేసి ఇక్కడ ఫైల్ చేస్తే ప్రాసెస్ ఈజీగా అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది. అప్పుడు సచ్చినట్టు వీళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళు ఇంకా దొరికిపోయారు. ఇంకా 1 కాదు 2 కాదు, చాలా. ఇందాక ఏదైతే ప్లే చేశానో ఆయన లేటెస్ట్గా కూడా చాలా చేశాడు ఆయన. ఇదంతా అయ్యాక వినిపిద్దని చెప్పి ఆగాను నేను. ఒక్క నిమిషం. సిస్టర్ నందు గారు, నేను యాక్చువల్గా మీకు సారీ చెప్పాలి. చెప్పే ముందట చిన్న ముచ్చట. నేను ఒక 3-4 months బ్యాక్ మీ వీడియో ఒకటి చూసిన. ఆ వీడియోలో మీరు బేసిక్గా ఏం చెప్పారంటే, ఎవరో మీ పేరు చెప్పుకొని ఇండియాలో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పారు. సో నేను కొంచెం రీసెర్చ్ చేసిన. మీరు అన్నది నిజమే, మీ పేరు చెప్పుకొని డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఎంత అమౌంట్ అంతా నా దగ్గర ఉన్నది. ఒక క్యాండిడేట్ దగ్గర నుంచి ఎంత చేసిరు అనేది, ఒక సింగిల్ క్యాండిడేట్ దగ్గర. జాగ్రత్త వినండి. సో కాకపోతే దీంట్లో ఒక చిన్న ట్విస్ట్ ఉన్నది సిస్టర్. ఆ ట్విస్ట్ కూడా చెప్తా మీకు. ఆ క్యాండిడేట్ ఎవరో కూడా చెప్తా. వాళ్ళ పేర్లు వచ్చేసి వంశీధర్ రెడ్డి. ఆయన ఫుల్ నేమ్ నేను చెప్పను, కాకపోతే వాళ్ళ ఇంటి పేరు కేత్ స్టార్ట్ అవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియకపోయినా మధు గారికి తెలిసే ఉంటుంది. కమల్జీత్ సింగ్, రవికృష్ణ టీ, ఒక కంపెనీ పేరు ఓమ్ని లాజిస్టిక్స్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో అతని పేరు మధు. ఈ మధు పూర్తి పేరు మధుకర్ జాగర్ల మూడి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. అంటే మనుషులు 7 కూడా ఉంటారంటారు కదా. సో మేబీ ఈయన సెకండ్ అయినా కావచ్చు. వీళ్ళకి ఎంతెంత డబ్బులు ఏం కథ అనేది ఇక్కడ మొత్తం నా దగ్గర ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ వ్యక్తి చెప్పడం ఏంటంటే 15 లక్షలు కలెక్ట్ చేశారు అని చెప్పాడు. దానికి సంబంధించిన వాట్సాప్ కాన్వర్జేషన్స్ అవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నాయి. దాంట్లో మీకు ఒక శాంపుల్ నేను చెప్తాను కరెక్ట్గా. సో ఈ మధు అనే వ్యక్తికి, అదే చెప్పా కదా పూర్తి పేరు, ఆ వ్యక్తికి ₹1,00,000 ఇచ్చారు. ఇది ICICI బ్యాంకు. నా దగ్గర పూర్తి అకౌంట్ నెంబర్ కూడా ఉంది, కావాలంటే మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను. కాకపోతే లాస్ట్ డేట్స్ వచ్చేసి 9062 ఎండింగ్ విత్. ట్రాన్సాక్షన్ డేట్ వచ్చేసి 24 ఆగస్ట్ 2024 9:35 పొద్దున. దానికి ఎగ్జాక్ట్లీ 4 minutes తర్వాత
అదే అకౌంట్కి ఫోన్పే త్రూ మళ్ళీ 45,000 పంపించారు. ఈ లెక్కన నా దగ్గర ఒక 9-10 లక్షల దాకా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఎక్కువ శాతం ఫోన్పేవి అవి ఉన్నాయి. సో అది కథ. మొత్తానికి 15 లక్షలు, ఇంకో లక్ష ఏదో యాడ్ చేశారు, 16 లక్షలు వెనక్కి ఏమని చెప్పేసి ఆ కాన్వర్జేషన్ అంతా ఉన్నది. ఈ వ్యక్తి వచ్చేసి, వ్యక్తి పేరు నేను చెప్పనులే కానీ, ఆ వ్యక్తి వచ్చేసి మీ కిచెన్ లో షెఫ్, బిర్యానీ షెఫ్. అతనికి మీరు ఇచ్చిన ఆఫర్ లెటర్ ఇక్కడే ఉంది. ఈ లోగో మీదే అనుకుంటా, మీకు తెలిసే ఉంటది. సో బిర్యానీ షెఫ్ జీతం వచ్చేసి 39,570 పౌండ్లు, దగ్గర 50 లక్షలు. ఈయన స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th October 2024. ఆయనని మీరు ఫిబ్రవరి ఎండింగ్ లో ఫైర్ చేశారు. 4 నెలలు. ఆస్క్ జే యూకే ఈయన ఛానల్ పేరు. ఆస్క్ జే అని కొట్టండి, ఆస్క్ జే ఆర్ ఆస్క్ జే యూకే. ఈయన యూకేలోనే ఉంటాడు. ఈయన గట్టిగా ఫాలోఅప్ చేస్తున్నాడు. ఈయన దగ్గర ఇంకా కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే మీ టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్తున్నాను. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఆయన ఒక టైం లైన్ చెప్పాడు చూసారా, ఆగస్టు 2024 అని. నేను ఇందాక వీడియో స్టార్టింగ్ ధోతీస్ ఫంక్షన్ అని చెప్పాను చూసారా, ఆమె అప్పుడే వెళ్ళారు ఇండియాకి. అప్పుడే మొదలైంది ఇదంతా. అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, అక్కడ మొదలెట్టారు. అక్కడ కొంతమందికి రియల్గానే వచ్చే జాబులు. దాని తర్వాత చెప్పాను కదా, మౌత్ టాక్ ద్వారా అందరూ కట్టారు. కట్టడం కూడా ఎలా కట్టారంటే చెప్పాను కదా, వీళ్ళేమో లాజిస్టిక్స్ అనే కంపెనీ పెట్టడం, ఏదో ఉంటుంది నేమ్స్ దానికి వేయడం, లేకపోతే క్యాటరింగ్కి వేయడం, బంగారం బిల్లులకి వేయడం. మర్చిపోయాను. ఆ వీడియో చూడండి, ఆవిడే చెప్తారు మొత్తం ఎంత అయింది ఎంత అని. ఒకసారి అడగండి అంత అమౌంట్ ఎలా వచ్చింది, ఆ ట్రాన్సాక్షన్ ఎలా అయిందని అడగండి. ఎందుకంటే ఒకవేళ నిజంగానే లీగల్గా జరిగిందనుకోండి ఫైన్, లేదు అనుకోండి అసలు ఉండవు. ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్స్లో వీళ్ళు చేసిన దాంట్లో మెజారిటీ ఆఫ్ పర్సెంట్ విక్టిమ్స్ పే చేసిన వాళ్ళు. ఇలా వాడుకొని వదిలేస్తే ఇంక రేపు పొద్దున్న న్యాయంగా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవడు చేసినా డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు నాకు నిన్న సడన్గా ఈయన గుర్తొచ్చారు, ఎవరు శరత్ నల్లా నిషా, వాళ్ళు బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వల్ల వీళ్ళ మీద కూడా డౌట్ వస్తుంది. ఒరే వీళ్ళు కూడా ఫ్యూచర్లో ఏమైనా చేస్తారా, జాగ్రత్తగా ఉండాలిరా బాబు, మనం నమ్ముకో. అలా అయిపోయింది. వాళ్ళు మంచోళ్ళే చెప్తున్నా. ఒకళ్ళు ఏదైనా ఇలాంటి ఏదో పని చేస్తే దీనివల్ల మొత్తం అందరికీ ఇంపాక్ట్ అవుతుంది, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పేదే, మోసపోవడమే తప్పు, మోసం చేసే కంటే. మోసం చేసేవాడు ప్రపంచంలో ఏదో బొక్కలో ఉంటాడు. మనం మోసపోకూడదు అంటే అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. ఈ వీడియో కాదు, ఏ వీడియోలో అయినా మెయిన్ ఇంపార్టెంట్ వ్యూ పాయింట్ నాది ఆర్ నా థాట్. కానీ ఫస్ట్ ఆ అవేర్నెస్ ఉందనుకున్నప్పుడు కొత్త వాళ్ళే మోసపోకూడదు, మోసపోరు ఫ్యూచర్లో. సో అది మన మెయిన్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి వీళ్ళకి వెడ్డిక్ట్ ఎలా రావాలి అంటే, సోషల్ మీడియాలో మనం ఏమంటారు సొల్లు వేసుకుంటే రాదు, లీగల్గా అప్రోచ్ అవ్వాలి. నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది, సైలెంట్గా చేస్తున్నారు. ఇంకా ఎక్కువ ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయండి, లీగల్ కౌన్సిల్స్తో మాట్లాడండి. నేను కూడా లీగల్ కౌన్సిల్తో మాట్లాడాను. తర్వాత ఎప్పుడు పెట్టమంటారో ఆ విషయం నేను అప్పుడు పెడతాను. అలాగే కుదిరితే వాళ్ళతో జూమ్ కాల్తో కూడా మాట్లాడతాను. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూకేలో ఉన్న వాళ్ళకి ఆయనకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఫండ్ రైజింగ్ లాంటిది పెట్టండి. లేకపోతే ఫ్రీగా చేసేటోళ్ళు ఉంటారు, మీరు అక్కడ వెయ్యాలి. మెయిన్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ కాబట్టి అక్కడ వెయ్యాలి, అప్పుడు ఈజీగా అవుతుంది. సో మనకు సొల్యూషన్ కావాలంటే ఇది లేదు, రోజు మాట్లాడుకోవడానికి ఒక డిస్కషన్ పాయింట్ కావాలంటే ఓకే, ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ మనకు కావాల్సినది సొల్యూషన్ అయితే ఇది. ఐ హోప్ నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఫర్దర్ అప్డేట్స్ రాగానే మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో చేస్తే, అప్పటి వరకు వెయిట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.